మళ్ళీ చేద్దాం. అదేంటి మేడం మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తున్నారు? మరి మీరేంటి సార్, ఇంకా పరిచయమే కాలేదు, అప్పుడే పులిహోర కలిపేస్తున్నారు? నిజంగా మీ వాయిస్ బాగుందండి, అందుకే చెప్పా. అబ్బచ్చా, ఫస్ట్ ఇలానే అంటారు, తర్వాత ప్రేమ దోమ అని చెప్పి ఎక్కడికో తీసుకుని వెళ్తారు. నాకు మీ అబ్బాయిల సంగతి బాగా తెలుసులేండి. హలో మేడం, మీరు ఎవరో ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. మీతో నాకు లవ్ ఏంటి చండాలంగా? అయినా మాది చాలా పద్ధతి గల కుటుంబం అండి. బీర్లు సిగరెట్లు తప్ప అమ్మాయిల జోలికెళ్ళే రకం కాదు నేను. అయినా ఈ రాంగ్ కాల్స్ లో ఫేస్బుక్ ఐడీల్లో పరిచయమయ్యే అమ్మాయిలు పోకడం మా అబ్బాయిలు ఎప్పుడో మానేశారు. డైరెక్ట్ గా చూసి కత్తిలో ఉన్న ఫిగర్ల వెంట పడుతున్నాం. నిజంగా మీ వాయిస్ బాగుంది కాబట్టి కాంప్లిమెంట్ ఇచ్చాను. దానికే మీరు ఇలా నన్ను అబద్ధం చేసుకొని కాల్ కట్ చేయడం ఏం బాలేదు. ఓ ఓకే అబ్బా, సారీ యార్. మీ పేరేంటి? రాహుల్, మీ గుడ్ నేమ్? ఆహా, ఇప్పుడే పరిచయం అయ్యావు, అప్పుడే నా పేరు నీకు ఎలా చెప్పాలి? సరే, మీ పేరు చెప్పొద్దులే, నేనే ఏదో ఒక పేరు పెడతా. సరే, ఏం పేరు పెడతావు? ఏం పేరు పెట్టాలి? నువ్వు పెట్టే పేరుకి నన్ను ఐడియా అడుగుతున్నావా? మరి పేరు పెట్టేది నీకే కదా. నువ్వే పేరు పెట్టక్కర్లేదులే గాని, నా పేరు సంధ్య. శాండీ అని పిలిచాలి. ఓకే సండి.